మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ధ్రువ చరిత్ర చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళ ఇంట్లో పిల్లలకు చెప్పవలసిన పురాణ చరిత్ర. ఈనాడు చాలామంది పిల్లలకు ధ్రువ అనే నామకరణం చేస్తున్నారు. ఇక మనం ధ్రువ చరిత్రలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుందాం. ఇది పురాణాల నుండి గ్రహించినది. రాసిన వారికి నా ధన్యవాదములు, నమస్కారములు. ఎంతమంది చెప్పినా, ఎన్ని పురాణాలు విన్నా విషయాలు కొత్తగానే ఉంటూ ఉంటాయి. విందామా మరి. ఉత్తానపాదుడు అనే మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. అతనికి 2 భార్యలు. ఒకరి పేరు సునీతి, మరొకరి పేరు సురుచి. సురుచి ఉత్తముడు అనే బాలుడు, సునీతికి ధ్రువుడు అనే బాలుడు కలిగిరి. ఉత్తానపాదుడు అనగా పాదముల పైన ఉంచినవాడని అర్థం. ప్రతి జీవి తల్లి గర్భంలో తల్లకిందులుగానే ఉంటాడు కనుక ప్రతి జీవి ఉత్తానపాదుడే. సునీత అనగా చక్కని ధర్మము కలది అని అర్థము. సురుచి అనగా విషయ సుఖములందు వాంఛ ఎక్కువ, ప్రీతి కలిగినది అని అర్థం. ఉత్తానపాదుడు పెద్ద భార్య అయిన సునీత ప్రేమించడు. చిన్న భార్య అయిన సురుచి మీదే మక్కువ, మోహము. సురుచికి ఉత్తముడు అనే బిడ్డడు జన్మిస్తాడు. సునీతికి ధ్రువుడు అనే బిడ్డడు జన్మిస్తాడు. ధ్రువము అనగా స్థిరమైనది లేక నశింపు లేనిది అనే అర్థం. ధర్మ మార్గాన ప్రవర్తించినది సునీత, అందుకే ఆమెకు ధ్రువుడు జన్మించెను. ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముని ఒడిలో ఉంచుకుని ముద్దాడుతూ ఉంటాడు. ధ్రువుడు అది చూచి తాను కూడా తండ్రితో కూర్చోవాలని సమీపానికి పెడతాడు. తండ్రి దగ్గర అవుతుంటే ధ్రువుని చూచి సురుచి ఇలా అంటుంది, ధ్రువ, నీవు తండ్రి ఒడిలో కూర్చుంటకు అర్హత లేదు అంటుంది. ఇదేమీ తెలియని ధ్రువుడు ఆశ్చర్యపోతూ నిలబడిపోతాడు. బిడ్డ, నువ్వు రాజకుమారుడివైనా నా బిడ్డవు కాదు. నా యొక్క గర్భమున జన్మించలేదు. ఉత్తముడు అంత ఆనందంగా ఉన్నాడు, తండ్రి ఒడిలో కూర్చున్నాడు. నీకు అర్హత లేదు, నువ్వు నా గర్భాన్ని జనించలేదు కదా, అందుకే అంటుంది. ధ్రువ, నీకు అన్ని విషయాలు అర్థం కావు, చిన్న పిల్లవాడివి. నా కడుపును పుట్టిన బిడ్డలే రాజు ఒడిలో కూర్చునే అర్హత అంటుంది. మరి పాపం ధ్రువుడు దుఃఖితుడై తల్లి దగ్గరకు వెడతాడు. ధ్రువుని హృదయం గాయపడుతుంది. తల్లి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. సునీతి చింతించిందే గాని సురుచిని ఒక్క మాట కూడా అనలేదు. బిడ్డల దగ్గర మాటల ప్రభావం పడుతుంది. ఈర్ష్య, అసూయ చిన్నతనం నుంచే మొదలవుతుంది అని ఆమె అభిప్రాయం. నిజంగానే ఎంత మంచి మనస్సో ఆమెది, మనం గ్రహించాలి. తన బిడ్డ ఎవరిపైనా కోపము, అసూయ పనికిరాదు. నీకు సురుచి చక్కటి విషయం బోధించింది నాయన. శ్రీహరి పాదపద్మములు సేవించమని తెలిపింది. బిచ్చమెత్తినచో పరమాత్మనే అడగమంది. అతని కృప అనంతం. నీవు మోయలేనంత సంపదలు అతను ఇస్తాడు. ధ్రువ, అందరికీ తండ్రి వాసుదేవుడే. ఒకసారి అతని ఒడిలో కూర్చో, ఇక మనకు ఏదీ అవసరం ఉండదు. అందరి తండ్రి వాసుదేవుడే, అతన్ని ధ్యానించాలి. అడవులకు వెళ్ళి అతన్ని ప్రత్యక్షం చేసుకో. వనాలకి వెళ్ళు. చిన్నపిల్లవాడు తల్లి మాటలకు దీనంగా చూస్తాడు. కుమార, ఎందుకు ఆలస్యము? ప్రేమ లేని అంతఃపురము అడవి లాంటిది. నిన్ను ఒంటరిగా పంపట్లేదు. నా ఆశీర్వచనం ఎల్లప్పుడూ నీ మీదే నాయనా. ఒంటరిగా ఉన్నాను అనుకోకు. ఆ శ్రీహరి నీ వెనక ముందు అంతటా ఉండి నిన్ను సర్వకాలాల్లో రక్షిస్తూ ఉంటాడు. తల్లి దీవెనలు తీసుకుని ధ్రువుడు ముందుకు అడుగు వేస్తాడు.
తల్లి ఆజ్ఞ తీసుకుని సవతి తల్లి సురుచికి కూడా నమస్కరిస్తాడు. తాను అవమానపరిచినా తనకు నమస్కరిస్తున్నాడు అనే అహంభావం ఆమెకు కలిగింది. అయినా అతన్ని ఆశీర్వదిస్తుంది. పాషాణ హృదయాలు, జాలి దయ ఉండవు. ధ్రువుడు అడవికి పెడతాడు. అమ్మ చెప్పింది శ్రీహరే తనకు తండ్రి అని, తనకు అతని అండదండలు ఉంటాయని, తన్ను సర్వకాలాల సర్వావస్థలందు రక్షిస్తూ ఉంటాడని. తల్లి నమ్మకము తన నమ్మకమే అనుకుంటూ వెడతాడు. అలా వెడుతూ ఉంటే నారద మహాముని ధ్రువుని వద్దకు వస్తాడు. ధ్రువుడు శ్రీహరిని పొందుటకు సులభమైన మార్గం పొందమని, ఎలా పొందాలి అని బోధించమని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని, ధ్రువ, నీ తల్లి బోధనలే సులువైన మార్గం నాయన. నువ్వు ఏకాగ్ర చిత్తతో శ్రీహరి ధ్యానించుము. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని బోధిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధ్రువుడు వల్లి వేస్తూ ఉంటాడు. అలా వల్లి వేస్తూ ధ్రువుడు యమునా తీరానికి సమీపిస్తాడు. యమునా తీరంలో స్నానం చేసి ఏకాగ్ర చిత్తంతో తపస్సుకు ఉపక్రమిస్తాడు. ఇక్కడ తండ్రి భార్య ఎదుట చిన్నపిల్లవాడిని ఇలా చేశానే అని తీవ్రమైన వ్యధతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నారద మహాముని అతని వద్దకొచ్చి, నీ బిడ్డ భగవంతుని కృపకు పాత్రున్నాయన, అతని గురించి చింతించకు అని ఎన్నో హితవచనాలు చెప్తాడు. ధ్రువుడు తపస్సును ఆచరించి కేవలము వాయువుని మాత్రమే భక్షిస్తూ ఉంటాడు, తపస్సు చేసుకుంటాడు. ధ్రువుడు చేస్తున్న తపస్సుకు భూమి కంపిస్తుంది. ఆ తపస్సుకు దేవతలు మెచ్చి పూలవాన కురిపిస్తారు. శ్రీహరి తపస్సు మెచ్చి ప్రత్యక్షమవుతాడు ధ్రువుని ఎదుట. సాధారణంగా భక్తులు భగవంతుని దర్శించడానికి ఆలయానికి వెళ్తారు. కానీ భగవంతుడే భక్తుని ఎదుట ప్రత్యక్షమవుతాడు. ధ్రువకుమార, అన్యులు పొందలేని అక్షయ సుఖ సంపదలు నీకు ఇస్తున్నాను నాయన. ధ్రువలోకాన్ని ప్రసాదిస్తున్నాను. అలాగే నువ్వు చాలా కాలం రాజ్యాన్ని పరిపాలిస్తావు. నన్నే స్మరించుతూ నీవు నాలో ఐక్యమవుతావు. చివరికి ఆ ధ్రువ నక్షత్రంలాగా ఆకాశాన మెరిసిపోతూ ఉంటావు అని చెప్పి ఆశీర్వదించి శ్రీహరి మాయమవుతాడు. తన కుమారుడు వస్తున్నాడని విని ఉత్తానపాదుడు బంధుమిత్రులతో, మంత్రులతో, శంఖ ననాదాలతో, దుందుబులతో ధ్రువకుమార్ని ఆహ్వానిస్తాడు. 6 సంవత్సరాలు నిండిన బాలుడు అరణ్యానికి పంపిన వారు ఈనాడు ఇలా మారిపోయారు. ఎందుకంటే ధ్రువునకు భగవంతుడు వశమైనాడు. పరమాత్మకు ప్రీతి ఉత్తానపాదుకు ధ్రువుని ఆలింగనం చేసుకున్నాడు. ధ్రువుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. చిరంజీవి కమ్మని ఆశీర్వదించారు వారు. ధ్రువుడు పెద్దవాడైనాక రాజ్యాన్ని పరిపాలించాడు. 5-6 సంవత్సరం వయసులో వైకుంఠుని ఆరాధించి తరించాడు ధ్రువుడు. నారదుడు పరవశించి పలుకుతాడు. గురువు చేత ప్రశంసాపత్రాన్ని పొందిన శిష్యుడు ఎంతమంది ఉంటారు? ధ్రువుడు నారదుని గురువుగా ఎంచుకుని తపస్సు చేశాడు. బాల్యమున సాగిన భక్తి పరమ ఉత్తమమైనది. విన్నారా ధ్రువ చరిత్ర? మీకు అందరికీ తెలిసిన చరిత్రే. మరోసారి మననం చేసుకుందాం. వినండి, వింటూ ఉండండి, వినిపించండి. మీకు నచ్చిన కథ షేర్ చేయండి. ఇదంతా మీ ప్రోత్సాహమే. ధన్యవాదములు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా